వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ అంటే కొండా సురేఖ కంటే మించిన ఫైర్ బ్రాండ్. ఎవరెన్ని చెప్పినా ఆయన ప్రవర్తనలో మార్పు రాదనే ఫైర్ బ్రాండ్. సో ఆయనని ఓపికగా భరిస్తున్న అధిష్టానానికి ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలకే తెలుసు ఆ సీక్రెట్ ఏంటి అనేది. సో ఇంత చెప్పిన తర్వాత అర్థమే ఉంటుంది ఎవరు అనేది. రాజగోపాల్ రెడ్డి ఇంకెవరో కాదు. సో మునుగోడు రాజగోపాల్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం అసలుకు ఇక్కడుండే కాంగ్రెస్ కావచ్చు, అధిష్టాన కాంగ్రెస్ కావచ్చు అసలు చెయ్యనే చేయట్లేదు. ఎందుకు? సో అలాంటి ఫైర్ బ్రాండ్ ఒక సెక్టర్ ఆఫ్ మీడియాని ఏకంగా ఒక ప్రముఖ ఛానల్ ఉంది, వాళ్ళకి ఒక పేపర్ ఉంది, అలాంటి పేపర్ ఛానల్ ఉండే మీడియా సంబంధించిన వాళ్ళని పేరు పెట్టి ప్రశ్నించే పరిస్థితి ఆ మీడియా ఛానల్ తీసుకొని వచ్చిందా? లేదంటే రాజగోపాల్ రెడ్డి పైన ఆ పేపర్ ఆ ఛానల్లో రాసిన కథనాలు తప్పు అని చెప్పడానికి హెచ్చరించిందా? అసలు ఏంటి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు కొండా సురేఖ ఇష్యూ ఎక్కడి వరకు రాబోతుంది అండ్ కొండా సురేఖ ఇష్యూతో రాజగోపాల్ రెడ్డికి ఏంటి లింక్ అండ్ ఈ సంబంధించిన మీటింగ్ సారాంశం ఏంటి అనేది మాట్లాడదాం. సో కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఎంత బంబాడయ్యాయి, ఎంత బాంబ్ బ్లాస్టింగ్ అయ్యాయి. ఆ తర్వాత ఏకంగా అధిష్టానం వరకు వెళ్ళి కొండా సురేఖ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. రేపు మాపో కొండా సురేఖని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, ఆ పదవి తొలగిస్తారు అనే వార్తలు కూడా విపరీతంగా వినిపిస్తుంది. సో అవును అనేటట్టే ఆమె వ్యవహారం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఇష్యూస్కి దూరంగా ఉండడం కావచ్చు, పార్టీ ఇష్యూస్ లేకున్నా కూడా ఇన్వాల్వ్ అవుతూ మొక్కలు నాటడం, గ్రామాల్లో తిరగడం, సో బీసీ వర్గాన్ని మొత్తం ఏకం చేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొండా సురేఖ భర్త కొండా మురళి కావచ్చు, వీళ్ళందరూ కూడా బట్టి ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. కానీ బయటకు వచ్చి మాత్రం మునుగోడు ఎమ్మెల్యేగా మునుగోడు ప్రజల కోసం మాత్రమే నేను ఏం జరుగుతుంది అండ్ అభివృద్ధి పనులకు నిధుల గురించి వచ్చినా అని చెప్పింది. సో అదే సందర్భంలో ఇష్యూతో నాకు సంబంధమే లేదన్నారు. సో ఇక్కడ వరకు క్లారిటీ. కానీ ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో తెలంగాణ సమాజం అని కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ వాళ్ళని తొక్కేస్తున్నారని కావచ్చు, ఆంధ్ర ఛానళ్ళ పెత్తరికం తెలంగాణలో పెరుగుతుందని కావచ్చు, ఇట్లాంటి ఇష్యూ. ఒక్కసారి ఈ ఫైర్ బ్రాండ్ ఏం మాట్లాడినరో వినండి. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు. కొందరు వ్యక్తుల్ని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తుల్ని కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మనం కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమే వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్ మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండదని చెప్తున్నా. తెలంగాణ కోసం కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించడం అనుకో, ఛానల్ ఉండదు, పేపర్ ఉండదు. విన్నారు కదా. సో తెలంగాణ ఉద్యమంలో లేని ఛానల్లో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళపైన వార్తలు రాస్తున్నారు అంటూ నిర్మొహమాటంగా ఛానల్ పేరు చెప్తూ, ఆ పర్సన్ పేరు చెప్తూ కూడా ఆయన మాట్లాడిండు. సో ఎందుకంత కోపం తీసుకొని వచ్చింది అంటే, కొండా సుష్మితని అండ్ దాంతోపాటు ఫైర్ బ్రాండ్గా ఉండే మునుగోడు ఎమ్మెల్యేని ఇద్దరిని కలిపి అక్కడ రాసిన వార్తలే. సో వార్తలు రాస్తే ఎందుకు ఇంత కోపం వస్తుంది అని అంటే, ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా ప్రతిపక్షాల నుంచి ఒక కామెంట్స్ వస్తుంటే వింటూ ఉంటారు మీరు కూడా. అదేంటిది అంటే, కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి, తెలంగాణ కాంగ్రెస్ ఒకటి అనేది. కానీ దాంతోపాటు ఇంకొక కాంగ్రెస్ పేరు కూడా ఈ మధ్యకాలం వినిపిస్తుంది, పచ్చ కాంగ్రెస్ అని.
సో ఆ పచ్చ కాంగ్రెస్ ఏంది అనే దానిపైన నిన్న మునుగోడు ఎమ్మెల్యే ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఎవరైతే ఈ పార్టీలోనే ఉంటూ పక్క రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలకు ప్రభావితం అవుతూ అండ్ ఇక్కడ రాజకీయ పార్టీ నేతలను ముఖ్యమంత్రికి దూరం చేయాలనే ఆలోచనలో ఉంటున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ నేతలనే టార్గెట్ చేస్తూ రాస్తున్న వార్తలే కావచ్చు. సో ఇవన్నీ కూడా కొంత కీలకంగా ఉండే నేతల నుంచి వచ్చే లీకులపైనే, లేదంటే కొంతమందిని టార్గెట్ చేయడానికి మాత్రమే రాస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో గతంలో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎవరే పొలిటికల్ పార్టీ అనేది అందరూ కూడా తెలుసు. సో వాళ్ళకి సంబంధించిన రాసలీలలు అనేవి కూడా రాసినప్పుడు కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధ్వజమెత్తిన పరిస్థితి. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇలాంటి రాతలు, పిచ్చి కూతలు కూస్తే ఊకునేదే లేదు అని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు. సో అట్లా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతలే ఉన్నారు. అది కాంగ్రెస్ మంత్రులుగా కూడా ఉన్న సందర్భంలో చూసాం వాళ్ళని. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి ఏకమైతుంది. సో వాళ్ళ వాదనంతా కూడా ఒకటే. ఆంధ్ర ఛానళ్ల పెత్తనం తెలంగాణ కాంగ్రెస్ నేతలపైన విపరీతంగా కనిపిస్తుంది. అండ్ వాళ్ళు చెక్కు చేతల్లోనే వాళ్ళ డైరెక్షన్స్‌లోనే మంత్రులు ఉండాలి అన్నట్టు వాళ్ళ ఆర్టికల్స్ ఉంటున్నాయి. అవి సరికాదు అని. అసలు ఎక్కడ పోతుందో మీడియా ఛానల్స్ అనే విమర్శలు కూడా కామెంట్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకొని వస్తున్నాయి? మీకేమనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ విన్న తర్వాత? నిజంగానే సర్టెన్ మీడియా తెలంగాణకు సంబంధించిన నేతలపైన, లేదంటే ప్రజెంట్ ఉండే ఇష్యూస్ పైన ఫోకస్ చేయడం మానేసి నేతలని టార్గెటెడ్గా రాస్తున్నారా? ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ పైన ఇప్పుడు కాదు, ఎలక్షన్ టైంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో ఆయన కూడా బీఆర్ఎస్లో మారబోతున్నాడు, చేరబోతున్నారు, సొంత పార్టీలోనే బీఆర్ఎస్ కోవట్లున్నారు, ఇట్లాంటి వార్తలు కూడా రాశారు. సో ఇట్లాంటి వార్తలు రాసిన తర్వాత ఇండైరెక్ట్గా ఎవరికి తగలాలో వాళ్ళు తగిన తర్వాత వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించిన పరిస్థితి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన పరిస్థితి. సో లీకులు ఉంటే ఎవరైనా ఒక వార్తలు రాసుకోవచ్చు, కానీ సర్టన్ సెక్షన్ ఆఫ్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం అనేది ఇవాళ విమర్శలకు కారణమవుతుందేమో అని అనిపిస్తుంది. సో చాలా ఛానల్స్ ఉన్నాయి. చాలా ఛానల్స్ అట్లాంటి ఆర్టికల్స్ ఎన్నో కూడా రాస్తున్నాయి. లీగల్ నోటీసులు కూడా వస్తున్నాయి. కానీ ఒక్క వర్గానికి సంబంధించి, లేదంటే ఒక సర్టన్ సెక్టార్కి సంబంధించిన నేతలను మాత్రమే టార్గెట్ చేస్తూ రాస్తున్నారు వార్తలు అనేదే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన విమర్శ. మరి ఈ విమర్శలో నిజమెంతో, అబద్ధమెంతో, లేదంటే ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేయాల్సి వచ్చిందో అనేది రాజగోపాల్ రెడ్డికి అండ్ విమర్శలు పాలైన ఛానళ్ళకి, పేపర్లకు మాత్రమే. సో ఇష్యూ విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.